మొత్తానికి దేవుడు దీవించగా వాళ్ళు ఏమవుతారంటే అంతకంతకు అభివృద్ధి అవుతారు. చక్కని బిల్డింగ్ కట్టేసుకుంటారు, పొలాలు కొనేసుకుంటారు, కార్లు, ఇల్లులు, ఇంకా బంగారులు అన్నీ కొనుక్కునేటప్పటికీ ఈ పక్క వాళ్ళకి ఏమొచ్చేస్తుంది, వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. ఏంటి బాబు వీళ్ళు ఇంతలాగా అభివృద్ధి అయిపోతున్నారు, వీళ్ళు ఏంటి మేళ్ళ మీద మేళ్ళ కట్టేస్తున్నారు, కార్ల మీద కార్లు కొనేస్తున్నారు, బంగారాల మీద బంగారాలు కొనేస్తున్నారు, అయ్యి బాబు ఇల్లు పని ఎంత రాజభవనాలకు కట్టేశారు అని వాళ్ళ మీద ఏమొచ్చేస్తుంది అంటే ఈర్ష్య, ద్వేషం, అసహ్యం, అసూయ వచ్చేస్తూ ఉంటుంది. అయ్యి బాబు ఇలా అయిపోతున్నారు అలాగని. ఒకడు అభివృద్ధి అవుతూ ఉంటే కొంతమందికి ఏమొస్తుందంటే ఈర్ష్య వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వాళ్ళు అభివృద్ధి అవుతూ ఉంటే వీళ్ళకి చిచి మేము అవలేకపోతున్నాము, వాళ్ళు ఏదోలాగా వాళ్ళు అభివృద్ధి అవ్వకుండా ఉండాలని వాళ్ళ మీద ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటారు కొంతమంది కదండి. వాళ్ళ అభివృద్ధిని ఏదో రకంగా ఆపివేయాలి, వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని ఏదో రకంగా ఆపివేయాలి అండి. నువ్వు నేను ఆపేయాలనుకుంటే ఆగిపోదు. దేవుడు దీవించేనంట